రాష్ట్ర రైతాంగానికి తెలంగాణ ప్రభుత్వం ఒక అదిరిపోయే శుభవార్త అందించింది. పాత మార్కెట్లో రైతులు పడుతున్న కష్టాలకు చర్మగీతం పాడుతూ సరికొత్త అంతర్జాతీయ స్థాయి మార్కెట్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 240 ఎకరాల భారీ స్థలంలో 2400 కోట్ల భారీ బడ్జెట్తో సరికొత్త వసతులతో ఈ మార్కెట్ను నిర్వహించబోతున్నట్టు రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రకటించారు. ప్రపంచ స్థాయిలో నా రైతాంగానికి మళ్ళీ ఆ కష్టం రాకుండా నాకు ఈ మార్కెట్ నిర్మాణం జరగాలి. కాబట్టి దయచేసి మీరు ఆలోచన చేసి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే మంచి అవకాశాలు ఉన్నటువంటి మార్కెట్ ఉందో ఆ మోడల్ నాకు ఏర్పాటు చేయండి అని చెప్పి పదే అధికారులను పంపించి ఇతర రాష్ట్రాల్లోనే కాదు ఇతర దేశాలకు కూడా పంపించి ప్రపంచంలోనే అత్యాధునికమైనటువంటి ఒక సమీకృతమైనటువంటి పండ్ల మార్కెటు, పూల మార్కెటు, అదేవిధంగా మాంసం, గుడ్లు, పాలు రైతు ఏది పండించినా కూడా ఇక్కడ అమ్ముకునేదానికి, ఆ పంటలు నష్టపోకుండా ఉండేదానికి, తద్వారా దేశాల నుంచి వ్యాపారస్తులు వచ్చి మన సరుకును కొనుక్కొని వెళ్ళేదానికి, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా మీ కోయిడా మార్కెట్కి వచ్చి మన ఉత్పత్తుల్ని తాజా సరుకును తీసుకెళ్లేటటువంటి విధంగా కోల్డ్ స్టోరేజ్లు కానీ వాటికి కావలసినటువంటి అన్ని అంగుల్ని మీరు ఏర్పాటు చేయండి. 200-300 కోట్లు కాదు, 2-3 వేల కోట్లతోటి ఈ నిర్మాణం జరగాలని చెప్పి సాక్షాత్తు సొంతంగా దాన్ని పరిశీలించి ఈ సరైనటువంటి స్థలాన్ని ఓఆర్ఆర్కి పక్కనే ఉండి రేపు రాబోయేటటువంటి ఎన్ని వేల లారీలు వచ్చినా కూడా దిగుమతి చేసుకొని ఎగుమతి చేసుకునేటటువంటి సౌకర్యాలు కలిగినటువంటి ప్రాంతాన్ని ఈరోజు మా రంగన్న చెప్తున్నాడు ఇక్కడ ఎకరం 25,000 కోట్లు ఉందని. మేము మార్కెట్ చెప్పకముందు 10 కోట్లు 15 కోట్లుంటే ఈనాడు 20 కోట్లు 25 కోట్లకి పెరిగింది. అంటే ఇంత విలువైనటువంటి భూమిని ముఖ్యమంత్రి గారు 239 ఎకరాలు ఈ మార్కెట్కి ఇచ్చి రాష్ట్ర రైతాంగం పండించేటటువంటి ఉద్యాన పంటలకు సంబంధించినటువంటి రైతాంగం ఆయన గారి మనసులో ఒకటే ఉంది, పంటల మార్పిడి జరగకుండా ఈ రోజు జరుగుతున్నటువంటి వాతావరణ పరిస్థితులను గమనంలోకి తీసుకోకుండా నా రైతు సంప్రదాయ వ్యవసాయం చేస్తే పడేటటువంటి కష్టాలు కళ్ళారా చూసినటువంటి ముఖ్యమంత్రి. ఉద్యానవన పంటలు తరిగిపోతున్నాయి, కూరగాయలు తరిగిపోతున్నాయి, పప్పు ధాన్యాలు తరిగిపోతున్నాయి, చిరుధాన్యాలు తరిగిపోతున్నాయి, ఆఖరికి నూనె గింజలు పండించేటటువంటి రైతుకు గిట్టుబాటు కావట్లేదు. అవసరమైతే ఆ రైతులకి ఎసులుబాటు ఇచ్చి ఆ రైతులకి ఇన్సెంటివ్స్ ఇచ్చి నా రైతుని సురక్షితమైనటువంటి సమగ్రమైనటువంటి పంటని మార్పిడి చేయలేకపోతే మన రైతుకు నష్టం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రతిరోజు కూడా రైతాంగానికి చైతన్యపరిచి ఈ రాష్ట్ర వాతావరణానికి సంబంధించినటువంటి ఉద్యాన పంటలను పండించుకోవాలి. ఇప్పుడు మీకు తెలుసు ఆయన గారి చేతుల మీదుగా మొన్న నరిమెట్టలో పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తే అది ఇప్పుడు 31 జిల్లాల రైతాంగాన్ని కాపాడుతూ ఉంది. అందుకనే మన రైతాంగం మొత్తం పామాయిల్ వేసి సురక్షితంగా ఆ యొక్క ఆదాయాన్ని పొందేటానికి సంసిద్ధులవుతున్నారు. మీ రంగారెడ్డి జిల్లాలో కూడా బ్రహ్మాండంగా 5 కోట్లు 10 కోట్లు విలువ చేసే భూములు కూడా పామాయిల్ వేస్తున్నారు రైతులు. కాబట్టి ఉద్యాన పంటలను పండించుకోండి, వాటిని జాగ్రత్తగా అమ్ముకోవటానికి కావలసిన సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి ముఖ్యమంత్రి యొక్క సంకల్పాన్ని మీరు అర్థం చేసుకోండి. ఏ ముఖ్యమంత్రి కూడా 2 సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్లు రైతాంగానికి బదలాయించినటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవ్వరూ లేరు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా మనం పండించినటువంటి అన్ని పంటల్ని కొనుగోలు చేసేటటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.